ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ టీజర్ వచ్చేసింది మావా. కానీ టీజర్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో మన హీరో లేడనిపించింది మావా. ఇంతకీ ఏంట్రా బాబు ఆ టీజర్? దేని గురించి డిస్కస్ చేస్తున్నావా అంటే 'వార్ 2' టీజర్ గురించి మావా. జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజర్ బానే ఉంది కానీ 'రితిక్ రోషన్' పక్కన ఎన్టీఆర్ గారు అస్సలు ఆనట్లేదనిపించింది. ఇంకా డీప్‌గా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు చాలా లీన్ లుక్‌లో ఉంటే ఒక పర్టిక్యులర్ షాట్‌లో 'హృతిక్ రోషన్' బీస్ట్ మోడ్ ఆన్ చేసిన మాస్కులిన్ బాడీని భలే చూపించారు. మామూలుగానే బాలీవుడ్ వాళ్ళు చాలా జెలస్ ఫీల్ అవుతారు మన వాళ్ళంటే. మరి అలాంటిది వాళ్ళ హీరో కన్నా మన హీరోని ఎందుకు గొప్పగా చూపిస్తారు చెప్పండి? కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు కాన్షియస్‌గానే ఈ డెసిషన్ తీసుకొని వార్ 2 సైన్ చేశారా? ఎందుకంటే 'హృతిక్' పక్కన ఎన్టీఆర్ కనిపించట్లే. అది మనకి టీజర్ అవుట్‌పుట్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. నార్మల్ ఆడియన్సే ఇలా ఫీల్ అయితే ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో మరి. ఈ వార్ 2 టీజర్ మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తున్నాం. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ వీడియోస్‌లో చెక్ చేయండి అండ్ ఫుల్ లెంగ్త్ వీడియో చూసేయండి.